సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు. వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరుతడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. ఈ నారు పెంపకంలో కూడా మనకు ఏం జరుగుతుందంటే అతి కొద్ది నీటి వస్తుతోనే నారు మన స్లాబ్ మీదనే పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న స్లాబ్ మీదనే ఒక దాదాపు ఒక 20 అడుగులు పొడుగు, 6 అడుగుల వెడల్పులో మనం రెండు బిట్లుగా ఒక 10 అడుగులు ఒక బిట్టు, 10 అడుగులు ఒక బిట్టు చేసుకున్నా కానీ మనం ఈ కొద్ది ప్లేస్లోనే నారు పెంపకం. ఇప్పుడు మామూలు సాధారణంగా రైతులు చేసే పని నారు పెంపకం ఉన్నప్పుడు ఆ నారు పెంపకానికే చాలా రోజులు కావలికి పోవాల్సి వస్తుంది. ఆ తిప్పలు కూడా తప్పుతుంది అనమాట. ఇక్కడ మనం ఇంటి దగ్గరే నారు మన 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 పూర్తి పరిశీలన అది నిరంతరం జరుగుతుంటుంది. దానివల్ల మనకు నారు ఖర్చు తగ్గుతుంది. సుమారు ఒక 300-400లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈ పద్ధతిలో. అంటే మొక్కకి మధ్య మీరు ఎంత చెప్తున్నారు దూరం ఉండాలని? అక్కడ ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత 10 అంగుళాలు పెట్టవచ్చు. సరే, ఒకవేళ మార్కర్ని 12 అంగుళాలకు కూడా మార్చుకోవచ్చు. 12 అంగుళాలకు మార్చుకున్నా మన ఎంతటి అంటే మరీ ఎక్కువ కాకుండా ఈ 10 లేదా 12 అంగుళాలు ఎంత పెంచుకున్నా సరే మనకు దూరం పెట్టిన కొద్దీ మళ్ళీ దూరం పెట్టినకు అనుగుణంగా పిలక శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కాంతి సమానంగా పడుతుంటుంది కాబట్టి మొక్కకు అన్ని వైపులు పిలక వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కటే మొక్క నాటే పద్ధతే గొప్ప విధానం. మనం 2-3 మొక్కలు నాటినప్పుడు అన్నిటికీ వేర్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ పిలక రావడానికి ప్రయత్నించి ఏది కూడా పిలక ఓదానికి ఒకటి పోటీ అయ్యి పిలక వచ్చే ఇది తక్కువ అవుతుంటుంది. కాబట్టి మనం ఒకటే గింజ నుంచి వచ్చిన మొలక పెట్టినప్పుడు అది అన్ని వైపులుగా, అంటే ఒక మొక్కకున్న వేరే కాబట్టి అది భూమి నుంచి తీసుకునేది కాబట్టి అది అన్ని వైపుల పిలక రావడానికి అది తన శక్తి కొలది అధికమైన పిలక రావడానికి అది దోహదపడుతుంది అనమాట. ఏది ఒక్క మొక్క నాటినప్పుడు. అదే మనం 2-3 మొక్కలు నాటితే ఏమవుతుంది, ప్రతి మొక్కకి మనం పెట్టే ప్రతి మొక్కకి వేరుంది కాబట్టి అన్ని మొక్కలు దాని భూమి నుంచి పోషకాలు తీసుకొని పోటీ తత్వంతో మనకు పైకి పిలక రావటన్నప్పుడు అది ఒకదానికోటి పోటీ పడి బయట అంచుల వైపు పిలక వస్తుంది తప్పితే మధ్యలో రాదు పిలక. కాబట్టి మనం ఒక మొక్క పెట్టినప్పుడు అన్ని వైపులా ఒకటే మొక్కతోని అధికమైన పిలక వస్తుంది. ఆ పిలక కూడా మనం స్వయంగా లెక్క పెట్టింది ఏంటంటే 85 నుంచి 125 అనేది స్వయంగా లెక్క పెట్టినాం. మన పంట తిరిగిన అది మొత్తం అయిపోయిన తర్వాత కూడా అది ఎంత వచ్చిందంటే ఒక్కొక్క ఎన్నుకి 550 గింజలు కూడా వచ్చినాయి ఒక దగ్గర. చాలా దగ్గర అంటే యూనిఫామ్గానే అట్నే వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ మార్కింగ్ అనే దీంట్లో ఏంటంటే ఈ ప్రధానంగా మనం ఈ పద్ధతి అనుసరించుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మార్కర్ వేసుకోవడంలో, ఈ నాటేయడంలో ఉన్న ఈ కూలీలు కొంచెం ఈ మనకు అవగాహన కొంచెం ముందుగా వాళ్ళకి మనం చెప్పుకొని ఉండాలి. ఏది రైతు కూలీలకి ఇట్లా పెట్టాలమ్మా, ఈ మార్కింగ్ అని దగ్గర పెట్టాలి, ఒకటే మొక్క పెట్టాలి అనే విషయం మనం చెప్తే అప్పుడు మనం పెంచుకున్న నారు కూడా అక్కడ కరెక్ట్ సరిపోతుంది. వీళ్ళు వాడు ఇదివరకు పూర్వపు విధానానికి అలవాటు పడి కొంతమంది ఇక వాళ్ళు నాటేసేటప్పుడే ఒక రకమైన అనాసక్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనకు వాళ్ళు ఎవరైతే మనకు సూటబుల్లో మన మాటిని ఎవరైతే అర్థం చేసుకున్న వ్యక్తులతోని మనం వాళ్ళని నలుగురు మనుషులు ఉన్నా సరే ఉదయం నుంచి సాయంత్రం లోపు మనం నాటేయటం అయిపోతుంది. కానీ మనం ఈ జనాలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళతోని మనం వాళ్ళకి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పలేక ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. కాబట్టి మనం ఈ మార్కర్ రూపకల్పన ఈ రోలర్ మార్కర్ అనేది తయారు చేశారు రైతులే. అసలు ఈ శ్రీవారి వచ్చిన మొదట్లో ఈ రోలర్ మార్కర్ అని తయారు చేసి దానికి 8 వరుసలు పెట్టారు. ఈ 8 వరుసలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే రోలర్ మార్కర్ ఒక మడిలో ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే అది ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఒకసారి అయిపోతుంది. ఒకసారి అయిపోయి రెండోసారి మనం వేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ నిలువు గీతను ఆధారం చేసుకొని మార్కింగ్ పెట్టినప్పుడు
ఆ వేసిన మార్కింగ్ను వేయబోయే మార్కింగ్ లైన్లు కలవట్లేదు అనమాట. అది ఆ పరిస్థితిని అధిగమించడానికి మనం ఏం చేసామంటే మార్కర్ని ఒకసారి ఒక మడిలో ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోయిన తర్వాత ప్రతిసారి ఎత్తి పెట్టాలి మార్కర్ని. అప్పుడు ఏమైందంటే అడ్డగీతలు మధ్యలో పడపట్టన ఆ 8 వరుసలు సపరేట్గా ఉంటాయి, ఈ 8 వరుసలు సపరేట్గా ఉంటాయి. ఇంకా అట్ట చేసినప్పుడు ఏమైందంటే కొంచెం మనం ఈ దారం పట్టుకొని దారం బట్టి నడిపితేనో దానికి మంచి ఒక పొందిగ్గా ఒక వర్షం మనం ఒక లైన్ ప్రకారం వస్తాయి. అప్పుడు మార్కింగ్ కూడా ఒక వ్యక్తి అంటే బాగా అనుభవశాలి, ఈ ట్రాక్టర్ దున్ని బాగా చేసేవాళ్ళు, ఈ పొలాల మీద పత్తి వేసేవాళ్ళు, అచ్చొడ్డగా వేసేవాళ్ళు అయితే ఆ వ్యవసాయ పరంగా అనుభవం ఉన్నవాళ్ళు ఈ మార్కింగ్ వేసినా కానీ మార్కరు భూమి మీద కరెక్టే వస్తుంది. అనుభవం లేని వాళ్ళు కొంచెం వ్యవసాయంతో కొంచెం అనుబంధం తక్కువ ఉన్న వాళ్ళు వేస్తేనేమో కొంచెం అక్కడిక్కడ వంకర టింకర్లు పోయి దానివల్ల ఏమైందంటే మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఎకరంలో వేసే మొక్కలు కొంచెం సంఖ్య తగ్గినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మళ్ళీ దిగుబడి మీద ప్రభావం అవుతుంది. మళ్ళీ ఇది ఇంతేనా దిగుబడి, ఇంత చేసిన తర్వాత ఇదేనా అన్నట్లు మళ్ళీ పక్క రైతు మనల్ని ఒక అభ్యంతరకరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం సుతారి దారం పట్టుకోనో ఏదో చేసి ఒక 2 వ్యక్తుల సహాయం తీసుకొని ఆ మార్కర్ని క్రమబద్ధంగా ఆ దారం వెంబడి నడిపినప్పుడు ప్రతిసారి కూడా ఎత్తి పెట్టాలి మార్కర్ని. అయితే ఇప్పుడు ఫస్ట్ 8 వరుసల మార్కర్ ఏమైందంటే ఎక్కువ బరువు అయ్యి దాన్ని కొంచెం మనం రోలింగ్ చేసేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతుంది. స్కిడ్ కావడం ఏమైందంటే ఒక డబ్బా మనకు బాక్స్ సైజు నలువైపు వచ్చే బాక్స్ సైజు కొంచెం పెరగటం తగ్గటం ఇట్లా అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మార్కర్ని కొంచెం 5 వరుసలకు అట్లా కుదిచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఫ్రీగా మూవ్ అవుతుంది భూమి మీద. అది తొందరగా జరుగుతుంది కాబట్టి మార్కింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే ఈ పక్కకి ఎత్తి పెట్టడం అనేది తెలియనప్పుడు మనకేమో సుమారు ఒక 3 రోజులు పట్టింది మార్కింగ్ వేయటానికే. ఎప్పుడైతే మనకు ఎత్తి పెట్టడం అనేది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ పరస్పరంగా ఆ వరుసలు ఎత్తి పెట్టినప్పుడు ఏమైందంటే అడ్డగీతలు పడకపోవడం, ఆ వరుసలు పరస్పరంగా ఉన్నాయి, ఈ వరుసలు పరస్పరంగా ఉండటం వల్ల ఈ నాటేసే కూలీలు కూడా ఎప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు వేశారు.